స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యే వింశత్యోధ్యాయ పారాయణం. పురంజయుడు దురాచారుడు అవుతాడు. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విని పిమ్మట వశిష్ఠుడితో, గురువర్య, కార్తీక మాస మహత్యము ఇంకను వినవలనని కోరిక కలుగుతుంది. ఈ వ్రత మహత్యమున ఇంకను ఏమైనా విశేషములు కలవా అని సంశయము కూడా కలుగుతుంది. ఈ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు గురించి నన్ను కృతార్థునిగా చేయుము అని అడిగాడు. అంతటా ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మహత్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ఒక సంభాషణ కలదు. దానిని నీకు తెలియజేసి శ్రద్ధగా ఆలకించు అని ఆ కథా విధానము ఇట్లు చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయాన్ని పుట్టినవాడు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియదు, కావున దానిని నాకు వివరింపు అని కోరింది. అంత అత్రి మహాముని, ఓ కుంభ సంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడిచే ఉత్తమమైన. కార్తీక మాసముతో సమానగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేవు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేవు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసినను, లేక దీపదానము చేసిన కలుగు ఫలితము అపారం. ఇందులో ఒక ఇతిహాసం కలదు, తెలిపెదను వినుము అని. త్రేతాయుగంలో పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమును పరిపాలించుచుండేవాడు. ఇక్కడ సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్య పాలన మొదలు ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండేవాడు. అలా ఉండగా కొంతకాలముకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను, జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించు దొంగలు కొల్లగొట్టి తెచ్చిన ధనంలో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావాహులను చేయుచుంది. ఇలా కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్లా వ్యాపించను. ఈ వార్త కాంబోజ, కొంకని, కళింగాది రాజుల చెవులలో పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, ఉర్రగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధములకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండను. ఆయనను ఎదుటి పక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండటయు, తాను బలహీనుడిగా ఉండటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనడానికి బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘమును గర్జించినట్లు హూంకరించి శత్రు సైనికులపై పడాను. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే వింశత్యోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.